నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత తన తొలి అధికారిక కార్యక్రమం విద్యార్థుల పుస్తక పంపిణీ ద్వారా ప్రారంభం కావడం చాలా ఆనందాన్నిచ్చిందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల పుస్తక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలనేవి ఎన్నికల వరకు మాత్రమేనని, గ్రామస్థాయి నుండి విద్యా వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థుల సభ కాబట్టి తాను ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించనని, ప్రభుత్వ ఉపాధ్యాయులు పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడానికి కృషి చేయాలి అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని, పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ముందుకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు తెలుగుదేశం నాయకులు దాసరి అప్పన్న, కిలబర్తి వెంకట్రావు, పసల అచ్యుతం, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, జనసేన నాయకులు పుల్లా బాబీ, వర్తనపల్లి కాశీ, కొనగళ్ల హరినాథ్, సజ్జ సుబ్బు, చల్లారెడ్డి, వేణురెడ్డి మరియు స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. మరి వారు కూడా వారిని ఆహ్వానిస్తారు. వారి రమణి ఎంపీపీ గారు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా పైకి వేదికపై రావాల్సిందే కోరుతూ ఉన్నాం, సత్కరిస్తున్నాం. ఎమ్మెల్యే గారిని తిరుపతి వెంకటరావు గారు, ఎక్స్ జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ గారు వారిని శాల్వాతో సత్కరించి వారిని సాధారణంగా వారికి ఆహ్వానిస్తున్నాం. చేసుకోవడానికి అది ఒక అనుభవం ఉన్న నాయకుడు సీఎంగా, ఒక దమ్మున్న నాయకుడు డిప్యూటీ సీఎంగా, ఒక ధైర్యంగా ఉన్న నాయకుడు ఒక ఎమ్మెల్యేగా మనకు రావడం చాలా గర్వకారణం. ఒక మంచి టీం ఏర్పడింది. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 100% అమలు చేస్తారని ధైర్యంగా చెప్పే నాయకుడు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు మొట్టమొదటి చదువుతో మొట్టమొదటి కార్యక్రమం నేను గవర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొనడం. ఇది విద్యతో ప్రారంభమైంది. అది కూడా విద్యతో మనం చాలా నేర్చుకోవచ్చు. అది ఇక్కడి నుంచే రాజకీయాల్లో పాటుగా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి చాలా మంది నెగ్గడం గెలవడం అంటే అది గెలుపు కాదు. సేవకులుగా మీరందరూ యాక్సెప్ట్ చేసి మీ సేవలుగా నన్ను నిన్నందుకు మరింత బాధ్యతగా, ఎప్పుడు లేని మెజార్టీ కాదు, ఎప్పుడు లేని బాధ్యత పెట్టినందుకు మరి నా ముందున్న నా గెలుపు కోసం పోరాటం చేసినటువంటి మా కార్యకర్తలతో పాటుగా, ప్రజలతో పాటుగా మరి అందరూ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేశారు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి అన్ని చోట్ల కూడా పట్టకట్టడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కావాలి, బీజేపీ ప్రభుత్వం యొక్క మరి ఏదైతే నిధులు రావాలంటే వాళ్ళ సహకారం కూడా మనకు కావాలని చెప్పి కళ్యాణ్ గారు నాకు అధికారం వద్దు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం నిలబడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం, దోపిడీ దొంగలు దోచుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, కావాలంటే ఉదాహరణతో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది విద్యార్థుల సభ కాబట్టి మరొకసారి మాట్లాడతాం. ఇది ఎందుకంటే నేను ఇవాళ గవర్నమెంట్ సభలో ఇక్కడ పాల్గొంటాను కూడా నాకు తెలీదు. జస్ట్ క్యాజువల్ గా మరి కిట్లు పంచడానికి నన్ను రమ్మన్నారు. ఈ మీటింగ్ అరేంజ్ చేసిన విషయం కూడా నాకు తెలియదు. నేను యాక్చువల్ గా ఏదో స్కూల్ దగ్గర పెట్టిస్తారేమో అని అనుకున్నాను తప్ప మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి అభినందన తెలియజేసుకుంటూ మరి మీరంతా ఫ్యూచర్ లో మరి డిఎస్సి విషయంలో ఫస్ట్ సంతకం పెడతాం కానీ, అన్నా క్యాంటీన్ కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ఏదైతే పెన్షన్ల విషయంలో కానీ ఇవాళ పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేశారు. 4,000 నుంచి 6,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చారు. మరి పూర్తిగా డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇచ్చారు. అంటే ఇవ్వాల్సిందే వృద్ధులకి, ఎవరైతే వికలాంగులకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఏదో పెట్టి ఎవరికో ఒకళ్ళు ప్రజల డబ్బులు పనిచేసి దానివల్ల ప్రభుత్వాలు నిలబెట్టుకుంటానంటే ఈ రకంగానే అవుతుంది. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళకి మనం విద్యను నేర్పుదాం, వైద్యం ఫ్రీగా ఇద్దాం, ఇంకేదైనా ఆలోచనతో పనిచేయాలి తప్ప
మన ఓట్ల కోసం ప్రభుత్వాలు నిలబడటం కోసం మనం దాని ప్రయత్నం చేస్తే అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. మరి ఇక్కడ చూడండి, ఎన్ని ఆఫీసులో చూస్తే ఎక్కడ కూడా ఏ చెరువులోనూ కూడా తాగునీరు లేదు, సాగునీరు లేదు. అన్ని విలేజ్ల నుంచి కూడా కాలువలోకి నీళ్లు వదిలేస్తా ఉన్నారు, డ్రైన్లు వదిలేస్తా ఉన్నారు, చెత్త అంతా పట్టుకెళ్ళి కాలువగట్లు పోస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మార్పు రావాలి. మీరందరూ సహకరించండి. ప్రజాప్రతినిధులు అందరూ కూడా, చాలా మంది సర్పంచులు అందరూ వేదిక మీద ఉన్నారు. ఎక్కడ కూడా పంట కాలువల్లోనూ తాగునీరు కాలువల్లోనూ దయించి ఊరు డ్రైన్లు పెట్టద్దు. అక్కడ ఉన్న సర్పంచులందరూ కూడా మీరు కూడా మీ వంతు కృషి చేయండి. అక్కడ ఉన్న అధికారులు సహకరించండి. ఎందుకంటే అంటే